హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమోషి. సో సీటెడ్ జూలై 2024 సీటెడ్ జూలై 2024కి సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో చాలా రోజుల తర్వాత మనం సీటెడ్కి సంబంధించి వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. బికాజ్ టీఎస్ టెట్కి సంబంధించిన ప్రిపరేషన్ టిప్స్ కావచ్చు, సో ప్లానింగ్ కావచ్చు, అంతా తెలంగాణ టెట్ ఎగ్జామ్స్కి సంబంధించి వీడియోస్ అనేవి చేయడం జరిగింది. ఇంకా చాలామంది మన ఛానల్లో సీటెట్ కూడా అప్లై చేస్తారు. చాలామంది ఉన్నారు అప్లై చేసిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ నుండి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు. సో మేడం ఒకసారి ఒక వీడియోలో చెప్పండి, అసలు సీటెట్ జూలైకి సంబంధించి మరి దగ్గర పడుతుంది కదా, మే అయిపోతుంది, జూన్ ఇంకా 1 మంత్ మాత్రమే ఉంది అని చెప్తున్నారు, చాలామంది అడుగుతున్నారు. సో ఒకసారి దీని గురించి ప్రాపర్గా అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్ళు ఏం చదవాలి అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి, మన ఛానల్ యాప్లో సీటెట్ పేపర్ 1, పేపర్ 2 అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఈ టెట్ డిఎస్సి ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో వీడియో లాస్ట్లో చూడండి, అసలు ఆన్లైన్ క్లాసెస్లో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అన్నది ప్రాసెస్ అనేది మీకు లాస్ట్లో చెప్తాను, తప్పకుండా ఒకసారి చూడండి. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ మీకు సీటెట్, కేవీఎస్, ఎన్విఎస్ రిలేటెడ్ ఈ మూడట్ల గురించి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుందండి ఛానల్లో. ప్రిపరేషన్ టిప్స్కి సంబంధించి వీడియోస్ కూడా ఎన్విఎస్ కావచ్చు, కేవీఎస్ కావచ్చు, సీటెట్కి సంబంధించి కావచ్చు, చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దెన్ ఇక్కడ మెయిన్గా ఇక్కడ నేను కేవీఎస్, ఎన్విఎస్ ఎందుకు రాశాను, మీకు ఇదే డౌట్ వస్తుంది, మేడం అసలు కేవీఎస్, ఎన్విఎస్ ఎందుకు రాశారు సీటెట్ జూలై 2024 అని టైటిల్ పెట్టని చెప్పి. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ ఎప్పుడుంది, 7th నుండి, 7th జూలై ఉందండి. సో ఎన్విఎస్కి సంబంధించి ఆల్రెడీ మనకి పర్మనెంట్ రిక్వైర్మెంట్కి సంబంధించి మోడల్ క్యాలెండర్ అయితే విడుదలైపోయింది. సో ఎన్విఎస్ కావచ్చు, కేవీఎస్ కావచ్చు, ఈ రెండిట్లో మీరు జాబ్ పొందాలి అంటే, పర్మనెంట్ టీచర్గా జాయిన్ అవ్వాలంటే మనకి శాలరీస్ కూడా చాలా మంచి శాలరీస్ అనమాట, 7th పే కమిషన్. సో మనకి స్టార్టింగ్లోనే చాలా మంచిగా 45,000 పే స్కేల్ నుండే స్టార్ట్ అయిపోతుంది, ఎన్విఎస్ కావచ్చు, కేవీఎస్ కావచ్చు. సో దెన్ ఇక్కడ కేవీఎస్, ఎన్విఎస్కి సీటెట్ అనేది చాలా అవసరం. సీటెట్ కేవీఎస్ పిఆర్టీకి పేపర్ 1 పాస్ అవ్వాలి, సీటెట్ పేపర్ 1, ఎన్విఎస్కి సీటెట్ పేపర్ 2 పాస్ అవ్వాలి. అప్పుడే మనకి ఏంటంటే ఆపర్చునిటీ ఉంటుందన్నమాట అప్లై చేయడానికి. సో ఇవి రెండు కూడా మనకి ఆల్రెడీ ఎన్విఎస్కి సంబంధించి మోడల్ క్యాలెండర్ వచ్చేస్తుంది, విడుదలైపోతున్నాయి. ఏంటి అప్లై ప్రాసెస్ అనేది జూలై 15th స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ ఎప్పుడు అవుతుందండి, జూలై 7th అవుతుంది. సో మేడం మరి ఈ సీటెట్ జూలై 2024 రాసి మేము పాస్ అవ్వడం వల్ల యూజ్ ఏంటండి, 15th నుండే స్టార్ట్ అయిపోతుంది కదా ఎన్విఎస్కి అప్లై చేసుకోవడానికంటే. లాస్ట్ డేట్ ఎప్పుడు తెలుసా, ఆగస్ట్ 15th. ఏంటండి, ఆగస్ట్ 15th. సో మీకు ఆగస్ట్ 15th ఎన్విఎస్ అప్లై లాస్ట్ డేట్ క్లోజ్ అయ్యేటప్పటికి, అప్లికేషన్ క్లోజ్ అయ్యేటప్పటికి సీటెట్ 7th జరిగిన జూలై ఎగ్జామ్ యొక్క రిజల్ట్ వచ్చేస్తుంది, సర్టిఫికేట్ కూడా డీజీ లాకర్లో వచ్చేస్తుందండి. చాలా ఈజీ ప్రాసెస్. సో అందుకే ఇప్పుడు నేను మీకు చెప్పే విషయం ఏమిటంటే చాలా ఇంపార్టెంట్ విషయం, నోట్ చేసుకోండి. మీరు కేవీఎస్, ఎన్విఎస్లో టీచర్స్గా జాయిన్ అవ్వాలంటే ఈ సీటెట్ జూలై అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఎన్విఎస్కి మీరు అప్లై చేయాలంటే ఈ సీటెట్ జూలై పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ కావచ్చు, సోషల్ సైన్సెస్ వాళ్ళు కావచ్చు, ఇంగ్లీష్ ఎవరైతే ఇంగ్లీష్ ఉన్నారో, ఇంగ్లీష్ స్పెషల్ టీజీటీ ఇంగ్లీషు, టీజీటీ తెలుగు, ఎన్విఎస్ అప్లై చేయాలంటే సీటెట్ పేపర్ 2 ఉండాలి మీకు. సో మీ సెకండ్ మెథడాలజీ బట్టి మీరు హిందీ పండితులైనా, భాషా పండితులు ఏదైనా సరే, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఏదైనా సరే, మీ సెకండ్ మెథడ్స్ని బట్టి మీరు సీటెట్ పేపర్ 2 అనేది అప్లై చేయాలి. ఎంత అలా నేను చెప్పాను, చాలామంది ఉన్నారు పాపం సీటెట్ అప్లై చేసుకోలేదు. ఈ సీటెట్ జూలైకి సంబంధించి అప్లికేషన్ డేట్ అయిపోయింది, ఎగ్జామ్ డేట్ కూడా మనకు వచ్చేస్తుంది, 7th ఎగ్జామ్, జూలై 7th ఎగ్జామ్. సో అది నెక్స్ట్ సీటెట్ వచ్చేసరికి డిసెంబర్లో ఉంటుందండి ఎగ్జామ్. సో ఇక్కడ మనకి ఇంకో సస్పెన్షన్ ఏంటంటే కేవీఎస్ అనేది మనకి ఎన్విఎస్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఇక్కడ డిక్లేర్ అయిపోయింది కాబట్టి, మోడల్ క్యాలెండర్ వచ్చేసింది కాబట్టి కేవీఎస్ కన్ఫామ్గా డిసెంబర్ సీటెట్ అయ్యాకే ఉంటుంది, అంటే 2025కి ఎగ్జామ్ వెళ్ళిపోవచ్చు. సో కేవీఎస్లో కూడా టీజీటీ పోస్టులు ఉంటాయి, పీజీటీ పోస్టులు ఉంటాయి, ప్రైమరీ పిఆర్టీ పోస్టులు కూడా ఉంటాయి. డిఎడ్ చేసిన వాళ్ళకి పిఆర్టీ పోస్టులు చాలా ఎక్కువ ఉంటాయి కేవీఎస్లో. సో నా సజెషన్ ఏంటంటే మీరు సీటెట్ కనుక పాస్ అయిపోతే కేవీఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. ఆల్రెడీ సీటెట్కి సంబంధించి క్లాసెస్ ఉన్నాయి, కేవీఎస్ కూడా స్టార్ట్ చేస్తాను. ఆఫ్టర్ జూలై 7th కేవీఎస్ ఫస్ట్ బ్యాచ్ అనేది మన ఛానల్లో స్టార్ట్ అవుతుంది. సో ఎన్విఎస్ కూడా స్టార్ట్ చేయమంటే మనం ట్రై చేద్దాం, మీ రెస్పాన్స్ని బట్టి స్టార్ట్ చేయలేదంటే ఆలోచిస్తాను. సో దెన్ ఇక్కడ మ్యాక్సిమం కేవీఎస్ ఎగ్జామ్ మీకు 2025లో ఉండొచ్చండి. ఎన్విఎస్ మాత్రం ఈ ఇయర్ ఎండింగ్కే ఉంటుంది,
మోస్ట్ ప్రాబబుల్గా మనకి సెప్టెంబర్ అక్టోబర్లో ఉండొచ్చు. అక్టోబర్ నవంబర్కి వెళ్ళిపోతుంది ఎగ్జామ్, ఎన్విఎస్ ఎగ్జామ్. సో ఎన్విఎస్ నోటిఫికేషన్ ఆల్రెడీ మోడల్ క్యాలెండర్ వచ్చేయడం వల్ల కేవీఎస్ అనేది 2025కి వెళ్ళిపోవచ్చు. జనవరి ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉండొచ్చు. ఏదో మీరు కేవీఎస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తానంటే మీకు జాబ్ చాలా చాలా కష్టం. మీరు ఇప్పుడే స్టార్ట్ చేయాలి. మ్యాక్సిమం ఒక 6-8 months బిఫోర్ కేవీఎస్ నోటిఫికేషన్కి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయాలి. అప్పుడే మీరు కేవీఎస్ పిఆర్టీగా, ప్రైమరీ స్కూల్ టీచర్గా కావచ్చు, టీజీటీగా కావచ్చు, మీరు జాయిన్ అవ్వగలరు. సో అది ఇంకా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ వేయాలి. ప్రతిదీ కూడా డీటెయిల్గా వేస్తాను. సిలబస్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి, తెలుగు మీడియం వాళ్ళు ఎలా క్రాక్ చేయొచ్చు, సో ఇంటర్వ్యూ కూడా ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూ ఎలా అటెంప్ట్ చేయాలి అన్నీ కూడా నేను చెప్తాను. సో సీటెట్కి సంబంధించి క్లాసెస్ ఉన్నాయి. చాలామంది ఇది అడిగారు. సో ఆఫర్స్లో పెట్టండి మేడం, జూలై అంతే మనకి ఇంకా 2 months ఉంది కదా. సో 3 months వ్యాలిడిటీతో 199 రూపీస్కి మీకు సీటెట్ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ కోర్స్ అండి, పేపర్ 1 ఫుల్ కోర్సు, మ్యాథ్స్ సైన్స్ కోర్స్ ఉంది, సోషల్ సైన్సెస్ కోర్స్ కూడా ఉంది. కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. 1 year వ్యాలిడిటీ కావాలంటే 1 year వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. 6 months వ్యాలిడిటీ ఉంది, 3 months వ్యాలిడిటీ కూడా ఉంది. ఈ జూలై వెళ్ళే వాళ్ళు 3 months వ్యాలిడిటీకి జాయిన్ అవుతే సరిపోతుంది. సో నెక్స్ట్ మేము డిసెంబర్ రాస్తాం మేడం. డిసెంబర్ సీటెట్ అప్లై చేసి కేవీఎస్ పిఆర్టీ కావచ్చు, కేవీఎస్ టీజీటీ కావచ్చు ట్రై చేయాలి అనుకునే వాళ్ళు డిసెంబర్ ప్యాక్ తీసుకోండి. డిసెంబర్ బ్యాచ్ ఉంది, జూలై బ్యాచ్ కూడా ఉందన్నమాట. తప్పకుండా జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ ఫుల్ గైడెన్స్ ఉంటుంది. మెయిన్గా ఎన్సీఆర్టీ సొల్యూషన్స్ ఉంటాయండి. ఎన్సీఆర్టీ సొల్యూషన్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్. సో తెలుగు మీడియం వాళ్ళు నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే, పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, తెలుగు మీడియం వాళ్ళు సీటెట్ పాస్ అవ్వాలంటే మీరు ఏం చేయాలండి, 2011 నుండి మనకి సీటెట్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేశాడు. సీటెట్ 2011 నుండి 2024 వరకు మన జరిగిన ప్రతి ప్రీవియస్ ఇయర్ పేపర్ ఒకసారి మీరు చదవండి. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్లస్ ఎన్సీఆర్టీ సొల్యూషన్స్ ఎవరైతే మంచిగా చేసుకుంటారో వాళ్ళకి సీటెట్లో 100+ గ్యారంటీగా వస్తాయి. క్వాలిఫై అవ్వడమే కాదు 100+ వస్తాయి. సో కేవీఎస్ ఎన్విఎస్ మీ టార్గెట్ అయితే తప్పకుండా 90 marks, రిజర్వేషన్లో కాదు 90 marksతో మీరు సీటెట్ క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయండి. అప్పుడు మంచి ఇంప్రెషన్ ఉంటుందండి మీకు ఇంటర్వ్యూలో. సో అది, సో సీటెట్ క్వాలిఫై అయితే డిఎస్సీలు కూడా రాసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ డిఎస్సీ కావచ్చు, తెలంగాణ డిఎస్సీ కావచ్చు. వెయిటేజ్ కూడా కన్సిడర్ చేస్తారు. కానీ సీటెట్ మార్క్స్కి ఎన్విఎస్ కేవీఎస్లో వెయిటేజ్ ఏమీ ఉండదు. పేపర్ అనేది కేవలం ఇంగ్లీషు అలాగే హిందీలో ఉంటుంది. సో ఇంగ్లీష్ టెర్మినాలజీ మీకు రావాలి, మీరు క్వశ్చన్ అర్థం చేసుకుని అటెంప్ట్ చేయగలగాలి. సో అది కేవీఎస్ వచ్చే చాలా మంచి ఆపర్చునిటీ అండి. సో అది, సో తప్పకుండా యూజ్ చేసుకోండి. మీరు అది కేవీఎస్ ఎన్విఎస్ వరకు వెళ్ళాలి అంటే ముందు సీటెట్ పేపర్ 1 పేపర్ 2 క్వాలిఫై అవ్వాలి. ఇవి క్వాలిఫై అయ్యారంటే అవి క్వాలిఫై అవ్వడం చాలా ఈజీ. బికాజ్ ఇలాగే ఉంటుంది. ఎలా అయితే సీటెట్ పేపర్ ఉంటుందో కేవీఎస్ ఎన్విఎస్ పేపర్ కూడా అలాగే ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ సేమ్ ఉంటుంది. ఇది పాస్ అయిన వాళ్ళకి అది పాస్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదు, కొంచెం డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది అంతే. సో కేవీఎస్ బ్యాచ్ తప్పకుండా స్టార్ట్ చేస్తాం. ఎన్విఎస్ కొంచెం డౌటే, బట్ కేవీఎస్ తప్పకుండా మనకి పిఆర్టీ బ్యాచ్ ముందు స్టార్ట్ అవుతుంది ఛానల్లో. సో అది తప్పకుండా సీటెట్ క్లాసెస్ తీసుకోండి. 199కి సీటెట్ కోర్స్ అంటే చూడండి మరి అది ఎంత తక్కువ. ఫుల్ సిలబస్ ప్రకారం ప్రతి క్లాస్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. సో అది ఎలా జాయిన్ అవ్వాలని ఇప్పుడు మీకు వస్తుంది వీడియో, తప్పకుండా చూడండి. 299 వీడియో వస్తుందండి. 199 కోర్స్ కూడా ఉంది. సో కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఏదైనా సరే సేమ్ ప్రాసెస్. ఏ కోర్స్ తీసుకోవాలన్నా మీరు స్టోర్ ఆప్షన్కి వెళ్ళి మీకు అక్కడ బ్యానర్స్ ఉంటాయి, బ్యానర్స్ క్లిక్ చేసుకుని మీరు జాయిన్ అవ్వడమే. సో సీటెట్ కేవీఎస్ ఎన్విఎస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేయాలండి. యాప్ డౌన్లోడ్ చేయాలంటే మీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏ విధంగా అయితే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకుంటారో అలాగే ప్లే స్టోర్కి వెళ్ళి తెలుగు సీటెట్ క్లాస్ అని చెప్పి మీరు టైప్ చేయండి. వెంటనే చూసారా మన యాప్ వచ్చేస్తుంది అనమాట. యాప్ క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టాల్ ఉంది కదా, సో ఇన్స్టాల్ ఉంటుంది. సో ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. సో ఇన్స్టాల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మన యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి అండి, అస్సలు మిస్ అవ్వకండి. మొత్తం ప్రాసెస్ చెప్తాను. ఏ విధంగా పేమెంట్ చేయాలి, పేమెంట్ అయిన తర్వాత క్లాసెస్ ఎలా చూడాలి, ఫోన్పే ప్రాబ్లం. సో ఓపెన్ చేసుకుందామండి. ఓపెన్ చేసుకుందాం. సో యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు పైది కాదు కింద చూడండి యూజ్ అనదర్ మెథడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఫోన్ నెంబరు, మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో లాగిన్ అయితే అవ్వండి. సో అయిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీరు అలౌ చేసేయండి. వెంటనే మన యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది చాలా చక్కగా. చూడండి మన యాప్ ఈ విధంగా ఉంటుంది.
సో చూడండి చాలా నీట్గా బ్యానర్స్ ఉన్నాయి చక్కగా. సీటెట్, టెట్, డిఎస్సి, సో తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి కాంబో ప్యాక్, సో అన్నీ చాలా చక్కగా మనకి బ్యానర్స్ అయితే మన యాప్లో కనిపిస్తూ ఉంటున్నాయి, చూస్తున్నారు కదా. సో ఆంధ్రప్రదేశ్ కంటెంట్ కోర్స్ కావచ్చు. సో కింద కూడా చూడండి మనకి ఇక్కడ స్టోర్ ఆప్షన్ ఉంది. సో ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది మీ ప్రొఫైల్లో. మీరు ఫ్రీ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సీటెట్కి సంబంధించి చూసారు, ఇదంతా ఫ్రీ మెటీరియల్, అంతా పెయిడ్ క్లాసెసే కదండో, ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది యాప్లో. చూడండి నెక్స్ట్ స్టోర్ ఉంది చూసారా, స్టోర్ ఆప్షన్కి వెళ్తే మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ ప్రొఫైల్లో ఫ్రీ మెటీరియల్ అని వెళ్తే ఫ్రీ మెటీరియల్ దగ్గర టెట్, డిఎస్సి, సీటెట్ సంబంధించి బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టోర్ ఉంటుంది, చార్ట్ ఉంటుంది. చార్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు అనమాట. షేక్ అహ్మద్ ఉనిస్ అంటే నేనే. సో హాయ్ అని, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు నాకు ఇక్కడ చాలా చక్కగా మెసేజ్ చేసి అడగొచ్చు. డైరెక్ట్ ఇక్కడ అడిగితే నేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నాకు. మీరు వాట్సాప్లో చేయకండి, సార్లో చూస్తారు అది. సో నెక్స్ట్ స్టోర్ ఆప్షన్కి వచ్చేస్తే మనకి అక్కడ చాలా చక్కగా చూసారా, చాలా చక్కగా బ్యానర్స్ ఉంటాయి, మీరు అంత చక్కగా చూసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సీటెట్ కాంబో ఆఫర్స్ అన్నీ ఉంటాయి. క్లిక్ చేయండి బ్యానర్ క్లిక్ చేసిన వెంటనే మీకు చక్కగా కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్లో మీకు అన్ని బ్యానర్స్ ఉంటాయి అన్నమాట. చక్కగా మీరు స్టోర్ ఆప్షన్లో బ్యానర్స్ అన్నీ చూసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గానే ఒక బ్యానర్ క్లిక్ చేశాను నేను. సో క్లిక్ చేసిన తర్వాత కంటెంట్లో మీకు కావాలంటే మీరు శాంపుల్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. కంటెంట్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి శాంపుల్ వీడియోస్ ఉంటాయి, చక్కగా ఫోల్డర్లు ఏమేమి ఉంటాయో అన్నీ ఉంటాయి. మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో కోర్సులో ప్రతిదీ కూడా అక్కడ ఉంటుంది అనమాట. ఇవన్నీ శాంపుల్ వీడియోస్ అనమాట, ఈ 3 కూడా. సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి బ్యానర్ దగ్గరికి వచ్చేయండి. బ్యానర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద చూసారా ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్, సో అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిందంటే సక్సెస్ అని వెంటనే మనకి మెసేజ్ వస్తుందండి. చూడండి వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది, యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి చక్కగా బై నౌ అని చూసారా, లింకు బై నౌ వస్తుంది, యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి. సో అది మీరు ఏం చేస్తారు, బై నౌ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు క్రోమ్ ఓపెన్ అవుతుంది. చక్కగా క్రోమ్ ఓపెన్ చేసేసుకోండి. సో క్రోమ్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా మనకి పేమెంట్ కోసం లోడ్ అవుతుంటుంది. కొంచెం వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. లోడ్ అయిన వెంటనే మీకు చక్కగా ఫోన్పే కావచ్చు, మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి అన్నమాట. ఫోన్పే ద్వారా మీరు బై నౌ పే నౌ అయితే చేయవచ్చు. చాలామందికి ఫోన్పే ఉండట్లేదు. సో ఫోన్పే లేనప్పుడు మీరు ఏం చేయాలండి, ఇక్కడ మనకి చూడండి ఫోన్పే ఉంటే ఫోన్పే ద్వారా బై చేసేయండి. లేకపోతే అదర్స్ ఉంటుంది అనమాట. అదర్స్లో మొబైల్ నెంబరు మీ హస్బెండ్ది కావచ్చు, మీ ఫాదర్ది కావచ్చు, మీ బ్రదర్ది కావచ్చు, ఫ్రెండ్ది కావచ్చు, ఏదైనా సరే మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్లో ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా పేమెంట్ అయితే చేసేయండి. మీకు పేమెంట్ అవుతుంది, క్లాసెస్లో మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఇది ప్రాసెస్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ముందు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మీకు డౌట్ ఉంటే నాకు చాట్ అనే ఆప్షన్లో మెసేజ్ చేయండి, మీకు ఫోన్పే లేకపోతే. సో వన్స్ పేమెంట్ అయ్యాక కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు చక్కగా ఈ వీడియోస్ లాక్లో ఉన్నాయి కదా, ఇవన్నీ అన్లాక్ అయిపోతాయి అన్నమాట. పేమెంట్ అయ్యాకే అన్లాక్ అవుతాయి, సరేనా. మీకు చాలా చక్కగా పీడిఎఫ్, నోట్స్, క్లాసెస్ అన్నీ కూడా పేమెంట్ అయిన వెంటనే అన్లాక్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ విధంగా స్టోర్ ఆప్షన్లో ప్రతిదీ అంతేనండి, టెట్, డిఎస్సి, సీటెట్ అన్నీ కూడా మీరు చక్కగా ఈ విధంగానే పేమెంట్ అయితే చేయాలి. సో బ్యానర్ క్లిక్ చేయడం, బ్యానర్ క్లిక్ చేసిన తర్వాత సో కిందకు వచ్చేస్తే ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. తర్వాత సక్సెస్ అని చెప్పి వాట్సాప్లో ఒక యాప్కి సంబంధించి మనకి లింక్ వస్తుంది, అది చూసారా, యువర్ లెర్నింగ్ యాప్. సో అక్కడ బై నౌ అంటే మీకు పేమెంట్ అయితే అవుతుంది అనమాట. కోర్సెస్ అయినా మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి జాయిన్ అయిపోవడమే. నెక్స్ట్ కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు క్లాసెస్ అనేవి ఓపెన్ అయిపోతాయి. యాప్లో క్లాసెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో చాలామందికి క్లాసెస్ సంబంధించి జాయిన్ అయ్యే ముందు సో అసలు ఏ విధంగా ఉంటాయి క్లాసెస్ అనేవి, ఏ విధంగా ఉంటాయని చెప్పి చాలామందికి డౌట్ ఉంది. సో అసలు క్లాసెస్కి సంబంధించి నోట్స్ ఏ విధంగా ఉంటుంది, సో టెస్ట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లేదని చెప్పి చాలామందికి డౌట్గా ఉందండి. సో మీకు ఈ డౌట్ ఉంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక బ్యానర్ చూడండి, సీటెడ్ పేపర్ టు సోషల్ కోర్స్ అయితే ఉంది కదా. సో ప్రతి బ్యానర్ క్లిక్ చేయండి. ప్రతి బ్యానర్ మీరు క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఏంటి, కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కంటెంట్ ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ శాంపుల్ వీడియోస్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది. ప్రతి బ్యానర్ దగ్గర కూడా టెట్, డిఎస్సి కావచ్చు, సీటెడ్ పేపర్ 1, సీటెడ్ పేపర్ 2, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో శాంపుల్ వీడియోస్ ద్వారా మీరైతే
వీడియోస్ చూసి శాంపుల్ నోట్స్ చూసి అதாவது మీరు కోర్సులు అయితే ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ విధంగా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో అలాగే ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుందండి మన యాప్లో. మీకు మీ ప్రొఫైల్ దగ్గర మీకు చెప్పాను కదా ప్రాసెస్లో, సో అక్కడ మీకు సీటెట్ టెట్ డిఎస్సికి సంబంధించి మీకు ఫ్రీ మెటీరియల్ అనేది కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇది మంచి అవకాశం. చాలా ఆఫర్స్లో అయితే మనకి కోర్సెస్ అయితే ఇవి ఉన్నాయి. సీటెట్ పేపర్ 1 299, అలాగే సీటెట్ పేపర్ 2 సోషల్ 299, అలాగే సీటెట్ మనకి సైన్స్ ఉందో అది కూడా మనకి 6 months వ్యాలిడిటీతో 299 రూపీస్ అనమాట. లేదు మాకు 1 year వ్యాలిడిటీస్ కావాలంటే మీరు 499 తీసుకోండి. లేదు మేడం మాకు సీటెట్ పేపర్ 1 పేపర్ 2 రెండు కావాలి అన్నా మీకు కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా టెట్ డిఎస్సి కోర్సెస్ కూడా ఉన్నాయండి సీటెట్తో పాటు మొత్తం అన్నీ కవర్ అయ్యే విధంగా.